వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. ఏపీలో బార్ పాలసీకి స్పందన కరువైంది. బార్ లైసెన్సును పొందడానికి వ్యాపారులు ఆసక్తిని చూపించడం లేదు. నిన్న రాత్రితో బార్ దరఖాస్తుల గడువు ముగిసింది. 840 బార్లకు గాను 362 బార్లకే 4 అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తాయి. ఇవాళ ఈ 362 బార్లకు లాటరీని తీయనున్నారు అధికారులు. మిగతా 428 బార్లకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఒక్కో బార్కి 4 దరఖాస్తులు వచ్చే వరకు నోటిఫికేషన్ ఇస్తామంటోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. ప్రభుత్వం పెట్టిన నిబంధనలు కఠినంగా ఉండడంతో బార్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదంటున్నారు వ్యాపారులు. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బార్లు తెరుచుకోలేదు. ఇక ఏపీలో బార్ పాలసీకి స్పందన కరువైంది. బార్ లైసెన్స్ను పొందడానికి వ్యాపారులు ఆసక్తిని చూపించడం లేదు. నిన్న రాత్రితో బార్ దరఖాస్తుల గడువు ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్. థ్యాంక్ యూ శ్వేత అండ్ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించినటువంటి బార్ పాలసీని ప్రత్యేకంగా 275 జీవోను ఆగస్టు 13వ తేదీన ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ గడువు ముఖ్యంగా ఆగస్టు 26వ తేదీ లోపల ముగిసిపోయింది. అయితే ఆశించిన స్థాయిలో అప్లికేషన్లు రాకపోవడంతో దాన్ని అదనంగా 29 వరకు కూడా పెంచడం జరిగింది. సో అయినప్పటికీ కూడా అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది చాలా వరకు కూడా పెద్ద సంఖ్యలో ఈ బార్కు సంబంధించి ఆ లైసెన్సులు పొందేందుకు పోటీ పడతారని చెప్పేసి కూడా భావించింది. కానీ ఆశించిన స్థాయిలో అయితే దరఖాస్తులు పడలేదు. ఒక్కసారి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లు ఉండగా ఇప్పటి వరకు కూడా కేవలం 362 బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి మాత్రమే అప్లికేషన్లు అనేవి రావడం జరిగింది. అంటే దగ్గర ఒక్కొక్క బార్ అండ్ రెస్టారెంట్కి మినిమం పాలసీ ప్రకారం 4 అప్లికేషన్లు వస్తేనే అది ఆమోదం తెలుపుతుంది. సో అటువంటివి మొత్తం కూడా 362 బార్ అండ్ రెస్టారెంట్లకు 4 అప్లికేషన్లు అంతకు మించి రావడం జరిగింది. అంటే ఈ 362 బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి టోటల్గా 1080 అప్లికేషన్లు రావడంతో కంప్లీట్గా ఈ 362 బార్లకు సంబంధించి మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా సంబంధిత ఎవరైతే బార్కు సంబంధించి నిర్వహించుకుంటారో వారికి కేటాయించేటటువంటి అవకాశం ఉంది. సో రిమైనింగ్ సంబంధించి మళ్ళీ పూర్తిగా దాని నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధం అవుతుంది. రిమైనింగ్ సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్లకి కేవలం 428 అప్లికేషన్లు మాత్రమే రావడం కోసం మేరకు చాలా వరకు కూడా ఒక్కసారి మనం చూసుకుంటే అంటే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి నిర్వహించేందుకు ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం పాలసీ అనేది కొంచెం ఇబ్బందికరంగా మారింది కాబట్టి తాము ముందుకు రాలేకపోతున్నామని చెప్పేసి కూడా కొందరు బార్ అండ్ రెస్టారెంట్ల గతంలో నిర్వహించినటువంటి ఓనర్లు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మనం చూస్తే 50,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో 35 లక్షలకు సంబంధించినటువంటి రుసుము ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. అలాగే 50,000 నుంచి 5 లక్షల లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో 55 లక్షలు చెల్లించవలసి ఉంటుంది. అలాగే 5 లక్షల ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ప్రాంతంలో 75 లక్షల వరకు కూడా రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఈ రుసుము కూడా ప్రతి సంవత్సరం కూడా 10% పెరుగుతూనే వస్తుంది. మొత్తం కూడా ఇది 3 సంవత్సరాల కాల పరిమితితో కూడా ఉండనున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా ఎవరైతే ఈ లైసెన్స్ దక్కించుకునేందుకు ధరావత్తు అంటే నాన్ రీఫండబుల్ అమౌంట్ ధరావత్తుగా 5 లక్షల రూపాయలు చెల్లించవలసి ఉంటున్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం కూడా ఎవరు కూడా ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ మంది కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేది కొసమేర్పు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే వైన్ షాపులకు పర్మిట్ రూమ్లో అలాట్ చేయడం జరిగింది. అలాగే 100 రూపాయలకు సంబంధించినటువంటి క్వార్టర్ బాటిల్ను బార్లో అమ్మకూడదని చెప్పేసి కూడా కఠిన నియమ నిబంధనలు కూడా ఎక్సైజ్ శాఖ పొందుపరచడం జరిగింది. మరోవైపు ఇటు అంటే
సమయానికి సంబంధించి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం. సో వీటన్నిటిని వెరసి ఖచ్చితంగా ఒకవేళ తాము ఈ బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులు తీసుకుంటే మళ్ళీ సస్టైన్ కాగలమా లేదా అన్నటువంటి ఆలోచనతో చాలా మంది వ్యాపారులు ముందుకు రాలేదన్నటువంటి ప్రచారం అయితే ప్రస్తుతం సాగుతున్నటువంటి నేపథ్యంలో అంటే పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఒక్కొక్క బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించి ఏదైతే 4 అంతకంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చినటువంటి వాటికి మాత్రమే ఈరోజు లాటరీ సిస్టమ్ ద్వారా వారికి కేటాయించబోతుంది. రిమైనింగ్ సంబంధించి మళ్ళీ వాటికి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి మనం చూసుకుంటే అంటే ప్రస్తుతం ఈ బార్ అండ్ రెస్టారెంట్ పాలసీ ద్వారా దగ్గర 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుందని చెప్పేసి కూడా ముందస్తుగా భావించినటువంటి నేపథ్యంలో కానీ యాక్చువల్గా స్టార్టింగ్లో కేవలం 20 అప్లికేషన్లు మాత్రమే రావడం జరిగింది. ఆగస్టు 13 నుంచి నోటిఫికేషన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి అధికారులకు నిరాశ మిగిలిందని మాత్రం చెప్పుకోక తప్పదు. 26వ తేదీన గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో అయితే అప్లికేషన్లు ఎక్కువ రాకపోవడంతో అదనంగా మరొక 3 రోజులు కూడా గడువును పెంచడం జరిగింది. అయినప్పటికీ కేవలం కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రమే ఎవరైతే వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారో వారు మాత్రం ఇంట్రెస్ట్ చూపించారు. మిగిలిన రిమైనింగ్ వాటికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఏమన్నా పాలసీ అనేది చేంజ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అన్నటువంటి ఆలోచన అందరు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. లేదంటే ఉన్న వాటిల్లోనే అంటే ఏదైతే 100 రూపీస్ సంబంధించినటువంటి క్వార్టర్ బాటిల్ విక్రయించటము లేకపోతే సిట్టింగ్ సంబంధించి వైన్ షాపులకు కేటాయించినటువంటి అనుమతులు రద్దు చేయడం. సో ఎందుకంటే బార్ అండ్ రెస్టారెంట్ చాలా వరకు కూడా హై రేట్స్ ఉంటాయి. అక్కడ చాలా వరకు కూడా వెళ్ళి కామన్ మెన్ తినడానికి కానీ కూర్చోడానికి కానీ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వైన్ షాప్లోనే అసౌకర్యాలు ఉంటే బార్ అండ్ రెస్టారెంట్కు చాలా వరకు వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి సో తమకు వ్యాపారం అనేది సరిగా జరగకపోవచ్చు అన్నటువంటి అనుమానంతో చాలా వరకు కూడా ఈ ఆక్షన్లో పాల్గొనేందుకు ముందుకు రాలేదన్నటువంటి ప్రచారం అయితే సాగుతుంది. మరోవైపు ఏకంగా 5 లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ అమౌంట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో చాలా వరకు కూడా ఒక బార్ అండ్ రెస్టారెంట్ కానీ వైన్ షాప్ కానీ దక్కించుకోవాలంటే 1కి 5 నుంచి 6 అప్లికేషన్లు కూడా వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ దక్కుతుందో లేదో అన్నటువంటి అనుమానం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో అయితే బార్ అండ్ రెస్టారెంట్ పాలసీలో ఖజానాకు ఆర్థిక చేయూతనైతే అందించలేకపోయింది. తాజాగా మళ్ళీ మిగిలిపోయినటువంటి బార్ అండ్ రెస్టారెంట్లకు పాలసీని కాస్త చేంజ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ని రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. శ్వేత. రైట్ హరికృష్ణన్, థ్యాంక్ యూ.